నమస్తే. BR36 టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ BR. మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మోరంపల్లి బంజర గ్రామ పంచాయతీ పరిధిలో 2 పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. ఒకటి జింకలగూడెం గ్రామం దగ్గర ఒకటి, రెండవది డబుల్ బెడ్రూమ్ పక్కన రెండో పల్లె ప్రకృతి వనం ఉంది. ఇక్కడ మనం ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ పక్కన ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనంలో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తే ఈ పల్లె ప్రకృతి వనంలో పరిస్థితి ఎట్లుందంటే కనీస నిర్వహణ లేని పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. చెట్లు కానీ పిచ్చి మొక్కలు కానీ చాలా దారుణంగా, ఎటువంటి నిర్వహణ లేదు. ఇక్కడ కనీసం ఈ మొక్కలకు నీరు అందించే పరిస్థితి లేదు. అంటే ఎలా ఉందంటే ఎడారి ప్రాంతాన్ని తలపిస్తున్నట్టుగా, పిచ్చి మొక్కలతో ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. మరి గత ప్రభుత్వం ఎంతో వ్యయంతో ఈ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం చేశారు అంటే ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామ పంచాయతీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ కాలక్షేపం కోసం, వాళ్ళు వాకింగ్ చేయడం కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి అలాంటి లక్ష్యాన్ని విడిచిపెట్టి ఈరోజు ఈ పల్లె ప్రకృతి వనం ఎలా తయారైందంటే మందుబాబులకు అడ్డాగా తయారైన పరిస్థితి. మనం ఇక్కడ చూడొచ్చు మందు బాటిల్స్, తర్వాత ఇక్కడ మందుబాబులు తిని పడేసినటువంటి ఇస్తరాకులు కానీ, చెత్త చెదారం, ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్లాస్టిక్ బాటిల్స్, తర్వాత ఈ ప్లాస్టిక్ గ్లాసులు. ఈ గ్లాసులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ మందుబాబులకు అడ్డగా మారిన పల్లె ప్రకృతి వనం అని మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనేది వాళ్ళకే అర్థం అవ్వాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ప్రకృతి వనం అంతా ఇలానే ఉంది. చెత్త కాగితాలతో, చిత్తు పేపర్లతో, ఇస్తరాకులతో, ప్లాస్టిక్ కవర్లతో, ప్లాస్టిక్ గ్లాసులతో ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా పడేసి ఉన్నారు. మరి ఇలాంటి నిర్వహించకపోవడం, కనీసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఎక్కడ కూడా వాటరింగ్ అనేది లేని పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు ఈ వాటర్ పైప్ లైన్ పెట్టారు, నిర్వహణ లేక పైపులు తేలిపోతున్నాయి. ఇక్కడ చూస్తే మొక్కలు ఎండిపోతున్న పరిస్థితి, ఆల్మోస్ట్ ఎండిపోతున్నా మరి పట్టించుకోవడం లేదు. ఎందుకు ఇంతటి అలసత్వం? గత పంచాయతీ పాలకవర్గం ఉన్నప్పుడు ఈ పల్లె ప్రకృతి వనాల్ని పట్టించుకున్నారు. ఇప్పుడున్న అప్పటి పంచాయతీ పాలకవర్గం రద్దయిన కాడి నుంచి సుమారుగా 2 సంవత్సరాల కాలంలో దీన్ని నిర్వహణ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. మరి పంచాయతీ కార్యదర్శులు ఏం చేస్తున్నట్టు? అంటే అవసరం లేదా? పల్లె ప్రకృతి వనాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇది ప్రభుత్వం అవసరం లేదు అనుకొని ఏర్పాటు చేశారా, లేదంటే ఇది ప్రజలకు ఉపయోగపడుతుందనేసి ఏర్పాటు చేశారా అనేది వాళ్ళకే తెలియాలి. మరి ఇప్పటికైనా మనం ఇక్కడ చూస్తే కొత్త పంచాయతీ పాలక వర్గాలు ఏర్పడి 2 నెలలు కావస్తుంది. మరి ఈ 2 నెలలు కావస్తున్న కనీసం ఏ పంచాయతీలో చూసినా, ఒక్క మోరంపల్లి బంజర కాదు, బుర్గంపాడు మండలంలో ఉన్న ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనాల పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ బల్లాలు కూడా ధ్వంసమైన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇలాగ ధ్వంసం చేస్తుంటే, ఇలా నిర్వహణ లేక వదిలేస్తుంటే
పాలకవర్గం ఇప్పటికైనా పట్టించుకుంటుందా లేదా చూద్దాం. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ చెట్లు మొక్కలు ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్న పరిస్థితి. ఎందుకు ఇంతటి నిర్లక్ష్యం? ప్రజల సొమ్ము అంటే అంత నిర్లక్ష్యమా? మాకు అవసరం లేదు అన్న ధీమానా, దాన్ని మమ్మల్ని ఎవరు అడుగుతారు అన్న ఆలోచన ఏమన్నా ఉందా? మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది మొక్కలకు వాటరింగ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్. మరి ఇలా వదిలేస్తే నిర్వహణ లేక వదిలేసినటువంటి పరిస్థితి. అంతా ఆకులు అలమలు చెత్త చెదారంతో ఈ పల్లె ప్రకృతి వనం ఉంది. చూద్దాం, ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శులు కానీ, నూతనంగా ఏర్పడినటువంటి పంచాయతీ పాలకవర్గం కానీ వీటిని సరైన నిర్వహణతో మరలా పునరుద్ధరణ చేసి పూర్తి స్థాయిలో చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఇది అందుబాటులో తీసుకొస్తారా లేదా అనేది వేచి చూడాలి. చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్ కోసం మా BR36 టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.